నమస్తే అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎగ్ పులుసు ఎలా చేయాలో చూపెడుతున్నాను నేను. గ్యాస్ పైన ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ కొంచెం కాగిన తర్వాతకి దాంట్లోకి జీలకర్ర, కొంచెం ఆవాలు, దాంట్లోకి ఒక 2-3 ఎండుమిర్చి, మినప్పప్పు కానీ లేదంటే శనగపప్పు ఉంటే శనగపప్పు కానీ వేసేసుకోవాలి. దాంట్లోకి ఒక 2-3 ఎల్లిపాయ ముక్కల్ని తురిమి పెట్టుకొని వేసేసుకోవాలి. తర్వాతకి ఆనియన్స్ ముందే కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 2-3 ఆనియన్స్ని వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాతకి కొంచెం సేపు కలపాలి. కలిపాక మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను చింతపండుని ముందే నానబెట్టి పెట్టుకున్నాను. ఇది నానబెట్టేసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలి. తర్వాతకి మూత తీసేసి కొంచెం రెడ్డిష్గా అయినాయో లేవో చూసేసి దాంట్లోకి కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని కాసేపు అలా కలియబెట్టుకోవాలి. తర్వాత దాంట్లోకి కొంచెం రెడ్డిష్గా అయ్యాయి కదా ఆనియన్స్, అప్పుడు పసుపు వేసేసుకోవాలి. నేనైతే ఆర్గానిక్ పసుపు వాడతాను కాబట్టి నాకు కొంచెమే పట్టింది పసుపు. ఇప్పుడు మూత తీసేసుకొని నేను ఈ ప్రాసెస్ అవుతుండగానే చింతపండు చారు పిసికి పెట్టుకున్నానండి. నేను ఆ చింతపులుసుని అందులో పోసేసుకోవాలి. ఇప్పుడు పోసేసుకొని దాంట్లో ఇంకొన్ని వాటర్ వేసేసుకొని అందులోనే ఉప్పు, కారం 2 కలిపి వేసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని కొంచెం సేపు మసిలిన తర్వాతకి మూత తీసేసుకోవాలి. పక్కన ఎగ్స్ మనం ఉడకబెట్టుకుంటాం కదా, ఆ ఎగ్స్ని ఇలా ఘాట్లు పెట్టి దాంట్లో వేసుకుంటే పుల్లగా టేస్టీగా ఎగ్స్ చాలా బాగుంటాయండి. ఇలా ఘాట్లు పెట్టి వేసుకోవడం వల్ల దీంట్లోనే కొంచెం ధనియాల పిండి, కొంచెం జీలకర్ర మెంతుల పిండి 2 మిక్స్ చేసి వేసేసుకోవాలి. కాసేపు లో ఫ్లేమ్లో పెట్టేసి స్టవ్ కట్టేసుకోవాలి. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఎగ్ పులుసు. ఒకసారి ట్రై చేసి చూడండి. వీలైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.